పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇంటి దగ్గర వాతావరణం ఎట్లా ఉంది? ఎందుకంటే నిన్న అశేష జనవాహిని, అభిమానులు అలాగే ఆయన ఆత్మీయులు గూడా అందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా అతని చితిని గూడా దర్శించడానికి అనేక మంది వస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటంటే ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నిజంగా ఎంత మనసులో పెనవేసుకొని పోయినటువంటి బంధం పెద్ది అన్నతోటి ఉందన్నటువంటి విషయాలు కూడా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పటికీ ఇక్కడ ఇంటికి గూడా ఒక బంధువులతో పాటు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ప్రస్తుతానికి రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా వచ్చి పెద్దన్న ఇంటికి వచ్చి కూడా అక్కడ కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గత కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడ వరంగల్ ఎంపీ గారు కూడా వచ్చి ఇక్కడ స్వప్న గారిని కలిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా చేదోడు వాదులుగా అంటే ఈ 10 రోజుల పాటు ఒక అందరూ ఇక్కడే వండుకుంటూ పెద్దన్నకు కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే 10 రోజులు ఊళ్ళ నుండి బయటికి వెళ్లకుండా ఉంటారో అదే మనోధైర్యం వారందరికీ ఇవ్వడానికి కూడా ప్రతి ఒక్కరు నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరూ నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి చాలా మంది ఇక్కడికి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటికి వచ్చి ఇక్కడ వారితో పాటు కుటుంబానికి ఒక మనోధైర్యాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ పిన్నా భాస్కర్ గారు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వారందరికీ ఒక మనోధైర్యాన్ని ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరికి ప్రత్యేకంగా కాదు, ఎందుకంటే ఎవరికి వారే ప్రత్యేకంగా అభిమానం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారు ధైర్యం చెప్పుకోవడం కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకరికొకరు ఓదార్పు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి భాస్కర్ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు నిన్న మొన్న చూస్తుంటే వీళ్ళంతా త్వరగా కోలుకొని మా ముందుకు వస్తాడన్నటువంటి పెద్ది సుదర్శన్ అన్న ఇక లేడు అన్నటువంటి వార్తను ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. ఎవరికి వారు మనోధైర్యాన్ని కూడగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, అలాగే ఒకరికొకరు ఓదార్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి నిన్నటి నుండి ఈ రోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఇంటి దగ్గర నల్లబెల్లిలో కూడా? అసలు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక దుర్దినమనే చెప్పాలి. ఒక మహానేతని తెలంగాణ ప్రజలు కోల్పోయారు. సో అసలు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న నాకు ఒక ఫ్యామిలీ మెంబర్, పార్టీ పరంగానే కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే ఒక ఫ్యామిలీ కంటే పెద్ద పెద్ద దిక్కులాగా ఉంటాడు. ఏంటంటే సుధన్న మన మధ్యలో లేదు అనేది జీర్ణించుకోలేకపోతున్నాము. సో సుధన్నకి ఇట్లా ఆరోగ్యం బాగలేదు అని తెలిసిన మరుక్షణమే నా ప్రోగ్రామ్స్ అన్నిటిని ఆఫీస్ని అవన్నీ పక్కకు పెట్టి సో ఇమీడియట్గా అమెరికా నుంచి మనము దయాకర్ అన్నతో ఇద్దరం కలిసి ప్రయాణం చేసి ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేసి యశోద హాస్పిటల్ ఎయిర్పోర్ట్ దిగానే యశోద హాస్పిటల్కి డైరెక్ట్గా అక్కడికి వచ్చి అసలు మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న కోలుకుంటారని చెప్పేసి ఎంతో మేము ఆశించాము. ఆ దేవుణ్ణి ప్రార్థించిన రోజు లేదు. అలాంటి మహానేత కోల్పోవడం అనేది ఒక తమ్ముడిగా నేను చాలా బాధపడుతున్నాను. చాలా మై హార్ట్ ఈజ్ బ్రోకెన్. సో ఒక నేత, ఒక మహానేత అనేవాడు ఎలా ఉంటారు అని చెప్పేసి నిన్న వచ్చిన చివరి యాత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నయ్యకి వచ్చిన ఆశేష జన వాహిని ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క గడప ఏడవని గడప లేదు, ఏడవని మనిషి లేదు. అటువంటి మహానేతను మనం కోల్పోయాం. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారు మన మధ్యలో లేరు. కానీ వారి ఆశయాలను ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తనైతేనేమి, తెలంగాణను అభిమానించే కార్యకర్తలైతేనేమి, తెలంగాణను అభిమానించే ప్రజలైతేనేమి తన యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని, ఆ ఆశయాలే మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నయ్య గారికి నిజమైన ఆశీర్వాదాలని ఒక బలంగా కోరుకుంటున్నాను. సో చూడండి, నిన్న మొత్తం భారత రాష్ట్ర సమితి క్యాడర్ మొత్తం ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారి చివరి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మన రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అయితేనేమి, అజిశ్రావు గారు అయితేనేమి, తర్వాత పల్లా రాజేశ్వరరావు గారు అయితేనేమి, ఎర్రపల్లి దయాకర్ రావు గారు అయితేనేమి, ఒకరు కాదు ఇద్దరు కాదు, టాప్ క్యాడర్ వచ్చేసి మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నగారిని ఘనమైన నివాళులు అర్పించారు. ఇది కదా మనకు కావాల్సింది. తను ఇప్పుడు నా అమెరికాలో మా ఇంటికి వచ్చినా కూడా తమ్మి ఒకటే అనేది, తమ్మి ఆగమవుతున్న తెలంగాణని మళ్ళీ మనం అందరము చక్కదిద్దుకోవాలా, మళ్ళీ సార్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మూడోసారి చూడాలి అనేదే తన యొక్క చివరి ఆశయము. ఆ చివరి ఆశయము మనందరము, మన పార్టీ కార్యకర్తలైతేనేమి, తెలంగాణ ప్రజలైతేనేమి దాన్ని నెరవేర్తించాలని చెప్పేసి ఒక ఎన్ఆర్ఐగా భాస్కర్ పిన్న పిలుపునిస్తున్నారు.
ఓకే అన్న, ప్రతి ఒక్కరికి ఏంటంటే అన్నతోటి ప్రత్యేకంగా అనుబంధం అనిపించింది. మీరు చెప్పారు ఒక్కొక్కరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరితోటి మాట్లాడినా వ్యక్తిగత అంశాలు కాకుండా ఉద్యమ నేపథ్యము, రేపు తెలంగాణ అభివృద్ధి ప్లస్ రైతుల గురించి, అలాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి, అంటే ఆయన జీవితం అంతా కూడా సమస్యల సాధన ప్లస్ వాటికి పరిష్కార మార్గాలు చూపించడము, అలాగే ఎక్కడ సమస్యలు ఉన్నా దానికి పరిష్కార మార్గాలు చూపించడమే కాకుండా కొత్త కొత్త ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ సెట్ తోటి కూడా తను కొత్త కొత్త విధానాల ద్వారా పరిష్కార మార్గాలు కనుక్కున్నట్టుగా మనకు తెలిసింది. మీరు ఒక ఎన్ఆర్ఐగా కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో అన్నలో మీకు నచ్చినటువంటి ఒక ఆహ్, అంటే ప్రొఫెషనల్, అంటే ఆయన కనిపించినటువంటి ఒక మంచి వాతావరణం. సుధన్న ఒక కమిటెడ్ లీడర్, కమిట్మెంట్ కలిగిన ఒక వ్యక్తి. ఈ నల్లబెల్లి గ్రామం నుంచి వచ్చి ఎంత అంటే క్రమశిక్షణ గల నాయకుడు అతను. మన కేసీఆర్ సార్‌కి నచ్చిన బంటు. ఎటువంటి పెద్ద కార్యం చేయాలన్నా కూడా ఇంపార్టెంట్ కార్యం, పార్టీ పరంగా ఏదైనా కార్యం చేయాలంటే, పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేయాలంటే వరంగల్ జిల్లాలో మొదట కనపడేది, వినపడేది పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. మన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఎల్కదుర్తి సభను కూడా మన సుధన్న ఒక అధ్యక్షన, సుధన్న యొక్క లీడర్షిప్లో ఘనంగా నిర్వహించారు. తర్వాత సుధన్నకి చాలా నాలెడ్జ్ ఉంది. ఇట్స్ ఏ వికీపీడియా అంటారు చిన్నపాటి. ఎందుకంటే చాలా సార్తోని, పెద్ద సార్తోని, కేసీఆర్ గారితోని పటిష్టంగా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఏకైక వ్యక్తి ఎవరంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. అంతటి సుధన్న మన కేసీఆర్ గారికి ఒక ఫ్యామిలీ మెంబర్. ఎప్పుడు చూసినా కూడా అభివృద్ధి, తెలంగాణ ప్రజల అభివృద్ధి, నర్సంపేట పట్టణ ప్రజల అభివృద్ధి గురించే మాట్లాడతాడు. నా అమెరికాలో మా ఇంటికి వచ్చినా కూడా అది తమ్మి, నాకు ఒక చిరకాల కోరిక ఉండేది, గోదావరి నది జలాలు, గోదావరి ఎక్కడ, పాకాల ఎక్కడ, ఆ గోదావరి నది జలాలను అనుసంధానం చేస్తూ ఆ పాకాల చెరువుకి ఆయకట్టును పెంచి రైతులను సుభిక్షంగా ఉంచడానికి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. వచ్చినప్పుడు చెప్పాడు, ఆ డీపీఆర్ తయారు చేయడం అయితేనేమి ఒక 3-4 రోజులు నిద్రలేని రాత్రులు గడిపి మన అటు కేసీఆర్ గారిని, గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారిని, అటు హరీష్ అన్నని నొప్పించి మనకు ఆ గోదావరి నది జలాలు పాకాలకు తీసుకురావడం అంటే అది ఒక చిరస్మరణీయం. రైతులు ఇప్పుడు ఆ నీటి నుంచి వచ్చే ప్రతి బియ్యపు గింజలో, ప్రతి ఒక్క వడ్ల గింజలో సుధన్న ఉంటాడు. సుధన్న యొక్క ఆశయాలు ఉంటాయి. దాంతోపాటు నర్సంపేట అనేది ఒక జిల్లా కాదు, కానీ జిల్లాకు ఒక మెడికల్ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్ అలొకేట్ చేస్తున్నప్పుడు పట్టుబడి హరీష్ రావు గారితోనేమి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితోనేమి, సార్తో పెద్ద సార్ కేసీఆర్ గారితోనేమి కూర్చొని నా పట్టణ ప్రజలకు ఆరోగ్య బాగోలు నాకు కావాలా అని చెప్పేసి కూర్చొని మండలం స్థాయి అయినా కూడా నర్సంపేటకి మెడికల్ కాలేజీని అలొకేట్ చేయడంలో తన యొక్క కృషి అమరణీయం. అలాంటి వ్యక్తి, నేత చాలా క్రమశిక్షణలతో పార్టీని చాలా ముందుకు తీసుకెళ్లాడు. సో అతని యొక్క ఆశయాలను మనందరము తీసుకుపోయే బాధ్యత మనందరిపై ఉంది. ఇక్కడ వారి మాటల్లో, ఎందుకంటే సమస్యల సాధన కోసమే తాను పుట్టాడు, తాను పుట్టినటువంటి ఊరికి సేవ చేయాలన్నటువంటి విధంగా ఇక్కడ యువజ్యోతి యూత్ నుండి మొదలైనటువంటి తన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి అచంచలమైనటువంటి ఒక నాయకుడిగా, ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి నాయకుడిగా ఎదిగి కేసీఆర్ లాంటి వ్యక్తిని కూడా ధైర్యంగా ఏదైనా మాట్లాడాలంటే నేరుగా మాట్లాడేటువంటి ఒక చనువు ఉన్నటువంటి ఒక నేతగా కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి నేత మరి ఈ ప్రజల మధ్యలో ఉండి ఎన్నో సర్వీసులు చేశారు. ఒక ఛాలెంజింగ్ టాస్క్లు కూడా, ఎందుకంటే గోదావరి నదీ జలాలతో పాకాల చెరువు నింపి ఇక్కడ ఉన్నటువంటి నర్సంపేట నియోజకవర్గ ప్రజల కాళ్ళు తడుపుతానన్నటువంటి ఒక శపథం చేసి అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా సాధించినటువంటి ఒక మహానేత ఎవరైనా ఉన్నారంటే అది ఒక కేవలం అపర భగీరథుడు కేసీఆర్. ఆ తర్వాత అంతకుముందు వైఎస్ రాజశేఖర్గా పిలుచుకున్నారు, కానీ ఒక నియోజకవర్గ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నాయకుడిగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాకాల ఆయకట్టు చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ప్రతి ఒడ్ల గింజ పేరు మీద కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు లిఖించబడుతుందన్నటువంటి ఒక విషయాలు కూడా వారు చెప్తుంటే, మరి ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి నేతను కోల్పోవడం నిజంగా నర్సంపేట ప్రజల దురదృష్టమా, లేకపోతే నర్సంపేట ప్రజలకు పుట్టి ఇంత సేవ చేసుకునేటువంటి భాగ్యం పెద్ది సుదర్శన్ రెడ్డి కలిగిందా? మరి ఇట్లాంటి సమన్వయంతో పనిచేసిన
చేసినటువంటి ఆ లీడర్షిప్ ఉండడము, అలాగే వారితో చనువు ఉన్నటువంటి పరిచయము, వారందరినీ కూడా కలిపి ఉంచినటువంటి నేపథ్యము, తమ యొక్క పూర్వజన్మ సుకృతమా అన్నటువంటి అనేక ప్రశ్నలు పెద్ది సుదర్శన్ రెడ్డి కోల్పోయిన తర్వాత కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోయిన తర్వాత ప్రతిదానికి కూడా కాలం సమాధానం చెప్తుందని చెప్పి మనం గమనిస్తాం, చాలా వరకు అంటుంటాం. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డి మరణము కూడా ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పిందన్న విషయాన్ని కూడా మనం గమనించాల్సింది. ఎందుకంటే ఇట్లాంటి నేత ఇన్ని రోజులు మన మధ్యనే ఉన్నాడా, మరి ఇంత సర్వీసు అసలు ఎట్లా చేశాడన్నది కూడా గమనించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు సర్వీస్ చిన్న చిన్న పనులు చేసే ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ ఇంత చేసినప్పటికీ కూడా ఏమీ చెప్పకుండా అది చేసినటువంటి అంటే లబ్ధి పొందినటువంటి ప్రజలే చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటివరకు కనిపించిందంటే మరి అది ఒక పెద్ద సుదర్శన్ రెడ్డికే సాధ్యమైనటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి నేతను కోల్పోవడం అందరి యొక్క దుర్భాగ్యం అని చెప్పి, దురదృష్టం అన్నటువంటి అంటున్నారు. మళ్ళీ ఇట్లాంటి నేతలు మళ్ళీ పుట్టాలన్నట్టుగా ఆశాభావాన్ని కూడా నర్సంపేట నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా తెలుసుకుంటున్నారు. మరణ వార్త విన్న తర్వాత తను ఉటావుటిన అక్కడి నుండి అమెరికా నుండి బయలుదేరి రావడము నిజంగా చివరి అంతిమ చూపుకైనా నోచుకున్నటువంటి ఒక సంతోషాన్ని, ఒక బాధ తప్త హృదయాలతో చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే వారికి ఉన్నటువంటి అనుబంధం, ప్రేమ ఏ విధంగా ఉందో మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. పెద్ద సుదర్శన్ రెడ్డి చివరి చూపు చూడడానికి కూడా చాలా మంది ఇంకా వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇప్పటికీ చితిని కూడా ఏర్పాటు చేసిన తర్వాత చితి కాలుతున్నటువంటి సమయంలో కూడా చాలా మంది వెళ్ళి ఆ చితికి కూడా దండం పెట్టుకొని వస్తున్నారంటే నిజంగా వారి మనసులో గూడు కట్టుకున్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో మనం గమనించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి అభిమానాన్ని చూరగొన్న నాయకుల గొప్పతనమా, లేకపోతే ఇట్లాంటి ప్రజల అభిమానం పొందినటువంటి ప్రజల గొప్పతనమా అనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి నాయకుడు మళ్ళీ రావాలన్న ఒక ఆకాంక్షను మాత్రం నర్సంపేట నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నల్లబెల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.